మొహరం సందర్భంగా ప్రతి ఏటా నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ మొదలైంది. 5 రోజుల పాటు జరగనున్న ఈ పండుగ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిస్తున్నారు. బారా షాహీన్ దర్గాను దర్శించుకున్న తర్వాత స్వర్ణాల చెరువులో రొట్టెలను పంచుకుంటారు. పండుగ కోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. మొహరం సందర్భంగా ప్రతి ఏటా నెల్లూరు నగరంలో జరిగే రొట్టెల పండుగ సంప్రదాయబద్ధంగా మొదలైంది. ఈరోజు తెల్లవారుజామున నుంచినే భక్తులంతా కూడా రొట్టెల పండుగలో పాల్పంచుకునే కోసం తరలి వస్తున్నారు. మొదట బారా షాహీదులను దర్శించుకుని అనంతరం స్వర్ణాల చెరువులో తమకు కావాల్సిన రొట్టెను పట్టుకునే కోసం కూడా వస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ బారా షాహీదులను దర్శించుకున్న తర్వాత వాళ్ళంతా కూడా స్వర్ణాల చెరువుకు చేరుకుంటారు. ఇక్కడ వాళ్ళు కోరుకున్న రొట్టె కోసం కూడా వాళ్ళు వేచి ఉండి రొట్టెని తీసుకుంటారు. ఈ ఏడాది వాళ్ళ కోరిన కోరిక నెరవేరిన తర్వాత ఆ రొట్టె వదిలేందుకు కోసం వస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది కూడా మనం గమనించవచ్చు, స్వర్ణాల చెరువు అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రధానంగా దాదాపు 12 కోరికలకు సంబంధించిన రొట్టెలను కూడా ఇక్కడ పట్టుకుంటారు. ఇందుకోసం భక్తులు ఇబ్బంది పడకుండా అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. ఈ ఏడాది సంతాన రొట్టె, విదేశీయాన రొట్టె, ప్రమోషన్ రొట్టెతో పాటు కూడా ఉద్యోగ రొట్టె, తదితర రొట్టెలకు కూడా వ్యాపార రొట్టె వాటికి చాలా డిమాండ్ ఉంది. అందరూ కూడా ఆ రొట్టెను పట్టుకునే కోసం కూడా భక్తులు తరలివస్తున్న పరిస్థితి. ఆ రొట్టె కోసం భక్తులు కూడా వేచి ఉన్నారు. ఎవరైనా ఆ రొట్టెను వదిలితే దాన్ని పట్టుకొని వారికి ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి కూడా వాళ్ళ యొక్క విశ్వాసం. అంతేకాకుండా కూడా ఆ కోరిక నెరవేరిన తర్వాత వచ్చే ఏడాది వచ్చి ఆ రొట్టెను వదిలి వేరే వాళ్ళు కూడా ఇస్తారు. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం ఇక్కడ గమనించవచ్చు, చాలా మంది భక్తులు రొట్టెను పట్టుకుంటూ రొట్టెను వదులుతున్న పరిస్థితి. ఈ పండుగ దాదాపు 5 రోజుల పాటు కూడా కొనసాగనుంది. రేపు తెల్లవారుజామున గంధ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అమినియా దర్గా నుంచి ప్రత్యేకంగా పూజారులంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా దర్గాలో ఉన్న బారా షాహీదులకు గంధలేపనం చేస్తారు. అనంతరం ఆ గంధాన్ని కూడా భక్తులంతా పంచిపెడతారు. ఆ గంధాన్ని తమ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పి కూడా భక్తుల విశ్వాసం. అంతేకాకుండా కూడా అనంతరం సందల్మాలి, తహలీల్ ఫాతిహాతో పాటు పండగ ముగిసోత్సవాన్ని కూడా చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ కార్యక్రమాన్ని తరలి వస్తారు. అంటే హిందువులతో పాటు ఇతర మతాల వారందరూ కూడా పాలు పంచుకునే పండుగ ఇది. అందరికీ కూడా ఇక్కడికి వస్తే కోరికలు నెరవేరుతాయని చెప్పి విశ్వాసం. ప్రస్తుతం మనతో కొందరు భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏం పేరు మీ పేరు? నా పేరు చాందిని. నేను విజయవాడ నుండి వచ్చాను. ఇదే ఫస్ట్ టైం రావడం. బాగా నమ్మకంతో వచ్చాను. ఒకవేళ పూర్తి అయితే మళ్ళీ వస్తాను. జాబ్ రావాలని, మ్యారేజ్ లైఫ్ బాగుండాలని. మేము 8 సంవత్సరాల నుంచి వస్తున్నాం. బాగుంది, అందుకు వస్తున్నాం ప్రతి సంవత్సరం. అదే మళ్ళీ వస్తాం, మళ్ళీ సంవత్సరం మా ఫ్యామిలీ మొత్తం వచ్చాం ఈ సంవత్సరం. అదే నేను ఫస్ట్ టైమే వచ్చింది. మా అమ్మాయి లాస్ట్ ఇయర్ వచ్చింది, జాబ్ వచ్చింది. ఈ ఏడు జాబ్ వదులుకొని వేరేది ఇల్లు గురించి తీసుకున్నాం. నమ్మకం ఉంది మాకు బాగా, అందుకు వచ్చాం. మేము గత 8 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ఏ రొట్టె కావాలంటే ఆ రొట్టె దొరుకుతుంది. బారాషీద్ బాబా దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. అంటే వచ్చే భక్తులు సేద తీరేందుకు కోసం పర్యాటక శాఖ కూడా ప్రత్యేకమైన బోట్లను కూడా ఏర్పాటు చేసింది. జిల్లా అధికారులతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా ఈ పండుగ ఏర్పాట్లు కూడా నిమగ్నమయ్యారు. ఈ 5 రోజుల పాటు జరిగే ఈ పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, NTV నెల్లూరు.